హాయ్, ఇవాల్టి నా వీడియో సమన్స్ అంటే ఏంటి అంటే కోర్టు ఒక వ్యక్తికి కానీ లేదు అంటే సంస్థకు కానీ పంపించే ఒక అధికారికమైన నోటీస్ని ఏమంటారంటే సమన్స్ అంటారు. సో ఈ సమన్స్ అన్నది పంపించారు అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ వ్యక్తికి దాంట్లో ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, అలాగే ఒకవేళ ఆ వ్యక్తి ఒక డిఫెండెంటా లేదు అంటే ఆ వ్యక్తి అన్నది కేసులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాడా, లేదు అతను ఏమైనా సాక్ష్యం చెప్పడానికి పిలుస్తున్నారా, లేదు ఆ కేసుకి సంబంధించినవి ఏమన్నా సాక్ష్యాలు అతని దగ్గర ఉన్నాయా, సో అవి వివరణ ఇవ్వాలి అని చెప్పేసి మనకి కోర్టు పంపించే ఒక అధికారికమైన పత్రాన్ని ఏమంటారు అంటే సమన్స్ అంటారు. సమాన్లు రాగానే మనం ఏదో మనల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారు, సో కోర్టు నుంచి సమాన్ వచ్చింది అని అనుకోవద్దు. ఎందుకంటే సమాన్ అన్నది వివరణ అడగడానికి పిలుస్తారనమాట. అది ప్రూవ్ అయింది మీరు అంటేనే దానికి తర్వాత అరెస్ట్ అన్నది జరగడం జరుగుతుంది. సో మనకు సమాన్ వచ్చినంత మాత్రాన మనల్ని అరెస్ట్ చేస్తారని కాదు దాని అర్థము. సో మన సమాన్ అన్నది రిసీవ్ చేసుకోవాలా అంటే కంపల్సరీ రిసీవ్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసి చూస్తేనే మనకు ఆ కేసులో ఏంటి ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నామా, లేదంటే సాక్ష్యానికి పిలుస్తున్నారా, లేదంటే ఇంకేమైనా డీటెయిల్స్ అడగడానికి పిలుస్తున్నారా అన్నది మనకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ సమాన్లో ఏం కంటెంట్ ఉంటుంది అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి కోర్టు డీటెయిల్స్ ఉంటాయి. అంటే మీకు ఈ సమాన్ ఏ కోర్టు నుంచి వచ్చింది అన్న దాని గురించి డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కేసు నెంబర్ ఉంటుంది. కేసు నెంబర్లో అది సివిల్ కేసా లేదంటే క్రిమినల్ కేసా అన్న దాని గురించి డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఆ కేసు యొక్క డేట్ అండ్ టైము, రీజన్ ఉంటుంది. రీజన్ అంటే ఏంటి అంటే మిమ్మల్ని దేనికి పిలుస్తున్నారు, డిపెండెంట్గా పిలుస్తున్నారా, లేదు అంటే మీకు సాక్ష్యం పిలవడానికి పిలుస్తున్నారా, లేదు ఏమన్నా పత్రాలు మీ దగ్గర ఉన్నాయని అడగడానికి పిలుస్తున్నారా అన్న దాని గురించి రీజన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి డేట్ అండ్ టైము, మీరు ఏ టైంకి ఏ డేట్కి వెళ్ళాలి అన్న దాని గురించి అక్కడ మనకి డేట్ అండ్ టైం అన్నది మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి న్యాయమూర్తి యొక్క జడ్జి యొక్క సైన్ స్టాంపు కంపల్సరీ ఉంటుందన్నమాట. అది ఉంటేనే అది ఒక అధికారికమైన నోటీస్ అవుతుంది, అది వ్యాలిడ్ అవుతుంది, లేదంటే అది వ్యాలిడ్ అన్నది అవ్వదన్నమాట. సో మనకి ఈ సమన్స్ అన్నది ఎలా అందజేస్తారు అంటే ఈ సమాన్లు అన్నవి మనకి ఫోన్ల ద్వారా చెప్పచ్చు అంటే ఫోన్ల ద్వారా చెప్పకూడదండి. కంపల్సరీ సమన్స్ అన్నది బై హ్యాండ్ అన్నది ఇవ్వాలి. అంటే మనకి పోలీసుల ద్వారా కానివ్వండి, లేదంటే లీగల్ పర్సన్స్ ద్వారా కానివ్వండి వచ్చి మనకి సమన్స్ అన్నది అందజేస్తారు. ఒకవేళ మనం ఆ ఇంట్లో లేని పక్షంలో మన ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా ఎల్డర్స్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇచ్చి వాళ్ళ దగ్గర సైన్ అనేది తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు దూరంగా ఉన్నారు అంటే వాళ్ళకి రిజిస్టర్డ్ పోస్ట్ అనేది చేయడం జరుగుతుంది. లేదు వాళ్ళు అసలు ఆ ఇంట్లో నుంచి పరారా వెళ్ళిపోయాడు, లేదంటే ఆ ఇంట్లో లేడు ఆ వ్యక్తి అనుకున్నప్పుడు ఆ ఇంటికి సమాన్ అన్నది పేస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి పేపర్ ప్రకటన కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనం సమాన్లు తీసుకున్నాము కానీ మనం కోర్టుకి రెస్పాండ్ అవ్వట్లా, ఆ డేట్కి ఆ టైంకి వెళ్ళట్లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇది కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అవుతుంది. అంటే మనం కోర్టు ఇచ్చిన దాన్ని మనం అంగీకరించట్లేదు కాబట్టి మనం మీద ఏం చేస్తారు అంటే కోర్టు మనకి ఏం చేస్తుందంటే కోర్టు అనేది వారెంట్ అనేది ఇష్యూ చేస్తుంది అనమాట. అరెస్ట్ చేయమని చెప్పేసి, అరెస్ట్ చేసి తీసుకురమ్మని చెప్పేసి అప్పుడు వారెంట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఆ కేసు అనేది క్రిమినల్ కేసా సివిల్ కేసా అన్న దాన్ని బట్టి బెయిలబుల్ వారెంట్ లేదంటే నాన్ బెయిలబుల్ వారెంట్ అన్నది మనకు డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సమాన్లు ఒకవేళ మనం వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే నేను చెప్పాను కదండి, మనకి అది ఏమవుతుందంటే మెయిన్ వచ్చేసరికి కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద వచ్చి మనకి వారెంట్ అనేది ఇష్యూ చేస్తారు. సెకండ్ వచ్చేసరికి ఒకవేళ మనం కోర్టుకు వెళ్ళట్లేదు అనుకోండి, అదేమవుతుంది అంటే ఎక్స్ పార్టీ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ వ్యక్తికి అనుకూలంగా కేసు అనేది వెళ్ళిపోతుంది అనమాట. మనం వెళ్ళి హాజరు కావట్లేదు కాబట్టి ఆ పర్సన్ ఎవరైతే అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి అనుకూలంగా ఆ కేసు తీర్పు అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో దీన్ని ఎక్స్ పార్టీ అంటారండి. సో మనం ఒకవేళ వెళ్ళి మన వైపు ఏదైనా చెప్పగలిగితే చెప్పుకొని మనం చేసుకోవచ్చు, లేదు అంటే అవతల వ్యక్తికి ఆ కేసు దానికి అనుకూలంగా అవతల వ్యక్తికి అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ దీని గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.